మాస్క్ అడిగిన పాపానికి దళితుడైన డాక్టర్ సుధాకర్ని చంపివేశారు. పోలీసులు హత్యగా మానసిక రోగిగా చిత్రీకరించి చంపారు. ఈనాటికి కూడా అది ఎంక్వైరీ లేదు, చేసింది లేదు. అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు అతని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. అంతేకాదు కొంతమంది యువకులు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని గుర్తించి అడ్డుకుంటే చిరముండనం చేయించారు. దళితులకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. పీజీ చదువుకుంటే స్కాలర్షిప్లు లేవు. అదేవిధంగా కష్టపడి తాత తండ్రుల కాలం నుంచి వచ్చిన ఆస్తి, అదేవిధంగా కష్టపడి మనం సంపాదించుకునే ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏంటి, ఈ ప్రభుత్వ పెత్తనం ఏంటి? పట్టాదారు పాస్ పుస్తకం మీద, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేయాలి? ఇది విషయంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ఆస్తులన్నీ దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రణాళిక. ఈ చట్టం గానీ అమలవుతే మన ఆస్తి మంది కాదు, మన ఆస్తి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న రౌడీలు, గూండాలు, కబ్జాకోరుల దగ్గరే ఉంటది. కావున సోదరిమణులారా మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాకా కష్టపడి పన్నులు కడుతున్నాం. ఆస్తి పన్ను కట్టి ఆస్తి పన్ను పెంచారు, చెత్త పన్ను వేశారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. అంతేకాకుండా పప్పు, ఉప్పు, చింతపండు, నూనె, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగినా ఏదో రకంగా కష్టపడి పని చేసుకుని పన్నులు కడతా ఉన్నాం. కానీ ఈ ఆస్తిని లాక్కునే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేరుకు నేను సంక్షేమం చేస్తున్నానని చెప్పి మన కుటుంబానికి ఒక పథకం ఇచ్చి మన వద్ద నుంచి అధిక ధరల రూపంలో ఏ విధంగా దోచుకుంటున్నారో ఆలోచన చేయండి. గతంలో తెలుగుదేశం పార్టీ తాడికొండ నియోజకవర్గానికి రాజధానిని కేటాయించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆనాడు